తో మంచి భవిష్యత్తు ఉంటుందని తాడేపల్లి హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె గోపాల్ తెలిపారు. ఇక యూనివర్సిటీ దాదాపు 15 సంవత్సరాల నుంచి మొక్కలపై అనేక పరిశోధనలు చేస్తుందన్నారు. ఇక పశు సంపద అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ మంచి యూనివర్సిటీగా గుర్తింపు తెచ్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక అతి తక్కువ రేటులో మొక్కలను అందించడం ద్వారా రైతులకు మంచి దిగుబడి వస్తుందన్నారు. ఇక హార్టికల్చర్ చదవడం ద్వారా కూడా యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు మంచిగా ఎదగవచ్చని అంటున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె గోపాల్ తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. తాడేపల్లిగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అయితే మనం ఉన్నాము. అయితే ఇక్కడ మనతో పాటు వీసీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ యూనివర్సిటీ యొక్క సమాచారం మరింత తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మన ఈ యూనివర్సిటీ ఏర్పడి దాదాపుగా 15 ఏళ్ళు అయితే దాటింది. యూనివర్సిటీ యొక్క విద్యాపరంగా ఈ యూనివర్సిటీ యొక్క ఉన్నతి ఏంటి సార్? అంటే ఈ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి మీరు అన్నట్టు 15 ఏళ్ళు అయింది. 2007లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు ఏపీ హార్టికల్చర్ యూనివర్సిటీ అనే పేరుతో, తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీని 2011లో 10లో పేరు మార్చడం జరిగింది. సో ఇప్పటికీ ఈ 1.5 దశాబ్ద కాలంలో చాలా ప్రగతి సాధించింది యూనివర్సిటీ. సో ఇక్కడ మనం చెప్పుకోదగినది ఏంటంటే, మనకు రైతులకు కావాల్సింది మంచి మొక్క, మంచి విత్తనం, అయిన తర్వాత మంచి సస్యరక్షణ చర్యలు, అయిన తర్వాత మార్కెటింగ్కి సంబంధించినటువంటి విషయాలు, తర్వాత ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి విషయాలు, ఇట్లాంటివన్నీ అంటే టెక్నాలజీస్ రిలేటెడ్ అంతా ఉంటుంది. సో ఇక్కడ వెరైటీస్కి వస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 39 వంగడాలు రిలీజ్ చేయడం జరిగింది రైతుల కోసం. ఇవి మనకు విద్యాపరంగా అంటే మనకు యూనివర్సిటీలో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి విద్య, 2 వచ్చేసి పరిశోధన, 3వది వచ్చేసి విస్తరణ. ఈ మూడు స్తంభాలు లాంటివి మా విశ్వవిద్యాలయంలో, అంటే మిగిలిన యూనివర్సిటీకి ఈ విద్యను అభ్యసిస్తే వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటారు సార్? ఇదండి, ఇది మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది ప్రొఫెషనల్ డిగ్రీ అంటే ప్రొఫెషన్ అంటే మనం చదువుకున్న తర్వాత మనంతక మనమే అది ప్రాక్టీస్ చేయొచ్చు. దాని తర్వాత ఒక శాస్త్రవేత్తగా మారుతారా, ఒక రైతుగా మారుతారా, తర్వాత ఒక పారిశ్రామికవేత్తగా మారుతారా, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్కి, చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి. కాబట్టి వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలనుకుంటే మనకి ఉద్యాన అధికారులుగా వెళ్ళొచ్చు, అలాగే ఫీల్డ్ ఆఫీసర్గా బ్యాంకులకు వెళ్ళొచ్చు, తర్వాత సీడ్ ఇండస్ట్రీ, పెస్టిసైడ్ ఇండస్ట్రీ, తర్వాత ఈ నర్సరీ ఇండస్ట్రీ, అయిన తర్వాత ఈ మధ్యన ప్రతి చోట మీరు చూస్తుంటారు ఇంటీరియర్ డిజైను, తర్వాత ఎక్స్టీరియర్ డిజైన్ అని చెప్పేసి గార్డెనింగ్ చాలా ఎక్కువగా ఉంది. అంటే పెద్ద టౌన్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, ఈవెన్ అన్ని దేవాలయాల్లో కూడా గార్డెన్ మేనేజ్మెంట్ అనేది పెట్టడం జరిగింది. సార్ మామూలు డిగ్రీకి హానర్ డిగ్రీకి ఉన్న వ్యత్యాసం ఏంటి సార్ ఇప్పుడు చదివినప్పుడు? మామూలు డిగ్రీ అంటే జనరల్గా 3 ఏళ్ళు ఉండే డిగ్రీ, హానర్స్ డిగ్రీ అంటే 4 ఏళ్ళు ఉండేటువంటి డిగ్రీ. సో ఇది వచ్చేసి మాది బీఎస్సీ హానర్స్ హార్టికల్చరల్ డిగ్రీ. సో 4 ఏళ్ళ డిగ్రీ, హానర్స్ డిగ్రీ, ప్రొఫెషనల్ డిగ్రీ. ఇది మామూలు డిగ్రీ అంటే 3 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది. 3 ఇయర్స్ డిగ్రీ కంటే హానర్స్ డిగ్రీకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. చాలామంది కూడా విద్యావేత్తలు ఈ ఉద్యాన పంట వైపు కూడా ఆకర్షితులయ్యి చేస్తున్నారు కదా సార్, వాళ్ళకి మీరు ఏ విధమైన సజెషన్లు కానీ సలహా కానీ ఇస్తారు సార్? వాళ్ళకు ఒకటండి, ఈ మధ్యలో కాలంలో అంటే అదే మనం చేసే రైతులు కొద్దిగా తగ్గారు, కానీ ఎక్కువ ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు విద్యావంతులే చాలా చోట్ల ఆ జాబులు వదిలేసి వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, అంటే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్లకు ఒక 2-3 విషయాలు ముఖ్యంగా ఉంటాయి ఇక్కడ. వాళ్ళు ఆ ఉద్యోగం వదిలి వచ్చింది డబ్బులు తక్కువని కాదు, ఇంకోటి కాదు. ఒకటి, అది సెడెంటరీ లైఫ్ ఉంటుంది, అంటే ఒకే కూర్చొని ఉండేటువంటి చేసేటువంటివి, అట్లాంటివన్నీ కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటివి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక వయసు వరకు అదంతా సంపాదించుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అందుకే వచ్చేసి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం విద్యాన హబ్ గురించి ఎక్కువ చెప్తున్నారు కదా సార్, మీరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారుగా మీ ప్రణాళికలు ఏంటి సార్? ఒకటండి, అంటే మనకు ఈ ప్రాంతంలో అయినా రాయలసీమ ప్రాంతమైనా పంటలు మంచిగా వస్తాయి. కాకపోతే ఏంటంటే క్వాలిటీ అనేది, సెల్ఫ్ లైఫ్ అనేది, నిలువు ఎన్ని రోజులు ఉంటుంది పంట అనేది, అది ఎక్కువ ఆధారపడి ఉంటుంది. క్వాలిటీ అంటే మనకు గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మనకు రోగాలు కొద్దిగా ఎక్కువ వస్తాయి. ఈ హార్టికల్చర్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి మంచి అవకాశాలే కాకుండా అద్భుతమైన వ్యవసాయం చేసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలియజేశారు. అలాగే ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి అతి తక్కువ రేట్లలో
ఇక్కడైతే నాణ్యమైన మొక్కలను ఇవ్వడం వల్ల వారి యొక్క ఉత్పత్తిని కూడా పెంచుకోవచ్చని మనకి వైస్ ఛాన్సలర్ గోపాల్ గారు అయితే తెలియజేశారు. కెమెరామెన్ ఆది తాడేపల్లిగూడెం నుంచి. పశ్చిమ